బాసర అమ్మవారి ఆలయంలో ఉత్సవ విగ్రహం మాయం కావడంపై దుమారం రేగుతోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆలయ సూపరింటెండెంట్. ఉత్సవ విగ్రహాన్ని మాయం చేశారంటూ ప్రధాన అర్చకుడు సంజీవ్ కుమార్, ప్రణవ్ కుమార్లపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం కూడా స్పందించింది. ఈ ఇద్దరిని సస్పెండ్ చేసింది. ఉత్సవ విగ్రహం ఎక్కడుందో అంతుపట్టడం లేదు. ఆలయ అర్చకుడు సంజీవ్ శర్మ బీరువాలోనే ఉత్సవ విగ్రహం ఉండి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఆ బీరువాను సీజ్ చేశారు. కొన్ని రోజుల క్రితం ఉత్సవ విగ్రహాన్ని బాసర నుంచి బయటకు తరలించారు ప్రధాన అర్చకుడు. నల్గొండ జిల్లా దేవరకొండలోని ఓ ప్రైవేటు స్కూల్లో అక్షరాభ్యాసానికి ఇలా తీసుకువెళ్లారు. ఇది వివాదానికి దారితీసింది. ఆ తర్వాత విగ్రహం తిరిగి ఆలయం చేరలేదు. విగ్రహాన్ని గడప దాటించిన ప్రధాన అర్చకుడు సంజీవ్ మహారాజ్ ఛాతీనొప్పంటూ ఆసుపత్రిలో చేరాడు. తెలుగునాట ప్రతి జిల్లా నుంచి అక్షరాభ్యాసం కోసం భక్తులు బాసర వస్తూ ఉంటారు. ఇక్కడ ఓనమాలు దిద్దిస్తే చదువుల తల్లి కరుణిస్తుందన్నది భక్తుల నమ్మకం. కోట్ల మంది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఏకంగా చదువుల తల్లి ఉత్సవమూర్తిని మాయం చేశారు. అమ్మవారిని ఊరు దాటించడంపై భక్తులు మండిపడ్డారు. ఈ రోజు ఉత్సవమూర్తులను తరలించిన వారు రేపు మూల విగ్రహాలను కూడా మాయం చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ కుమార్ మాత్రం తాను అసలు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయం దాటించలేదంటున్నారు. విగ్రహాన్ని ఆలయంలోని తన బీరువాలోనే ఉంచానన్నారు. తాను అనారోగ్యంతో సెలవు తీసుకున్నానన్నారు. తనపై వచ్చినవన్నీ ఆరోపణలేనని, ఎవరో తనను కావాలని ఇరికిస్తున్నారన్నారు సంజీవ్. Okay, mic testing 1 2 3. Hello. దాన్ని ఇంత రాద్ధాంతం చేశారు. అక్కడ నుంచి విగ్రహం ఏదో తరలించినట్టుగా నా మీద ఆరోపణలు చేశారు. ఆ విగ్రహం నా ఆధీనంలోనే ఉన్నది. అది దేవాలయం లోపలనే బీరువాలోనే ఉన్నది. ఎక్కడికి బయటకు తరలించారు? ఒకవేళ బయటకు తరలించినట్టు పొలిమేరలు దాటించినట్టయితే అది సీసీటీవీలో రికార్డ్ అవుతుంది కదా. మరి దాన్ని బట్టి వాళ్ళు చర్యలు తీసుకోవచ్చు. ఇప్పటివరకు ఎలాంటి సీసీ రికార్డులో లేదు, ఎందులో లేదు. కావాలని నా మీద కక్ష కట్టి గత 2 మాసంలో నుండి నాకు బాగా ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల ఈ ఛాతీ నొప్పి రావడం జరిగింది. అసలు ఉత్సవ విగ్రహాలను నల్గొండ జిల్లా దేవరకొండకు తీసుకెళ్లలేదంటున్నారు ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ కుమార్. అయితే దేవరకొండ వాసులు మాత్రం అక్కడ ప్రైవేటు స్కూల్లో శ్రావణ శుక్రవారం నాడు అక్షరాభ్యాస కార్యక్రమం జరిగిందని చెబుతున్నారు. బాసర నుంచి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చారని స్పష్టంగా చెబుతున్నారు. మొన్న జరిగినటువంటి శ్రావణ తొలి శుక్రవారం రోజు దేవరకొండ పట్టణంలో ఉన్నటువంటి బచ్పన్ పాఠశాల, ఆదిలాబాద్ జిల్లా బాసరలో ఉన్నటువంటి సరస్వతి దేవాలయంలో ఉన్నటువంటి అర్చకులను పిలిపించి అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను కూడా తెప్పించి అర్చకులను పిలిచి అక్షరాభ్యాస కార్యక్రమం అని చెప్పేసి నిర్వహించారు. ఈ అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఈ ప్రాంతంలో అక్షరాభ్యాసము ఆదిలాబాద్కు అంత దూరం వెళ్లి మీరు అక్షరాభ్యాసం చేసుకోవాలన్నటువంటి అవసరం లేదు. ఈ దేవరకొండ పట్టణంలోనే మా పాఠశాల బచ్పన్ పాఠశాల అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించి కుంకుమార్చనటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. కాబట్టి ఈ పట్టణంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరినీ కూడా ఆకర్షించుకొని ఈ విధంగా అక్షరాభ్యాసం చేసుకుని ఈ విధంగా ఆ పాఠశాల యొక్క విద్యార్థుల అడ్మిషన్లు పెంచుకోనికి ఇది చేసినటువంటి కార్యక్రమం తప్పితే ఆదిలాబాద్ భాష